మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికే మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? ఎవరైనా మీ ప్రియులు మరి అనారోగ్య సమస్యలతోటి మరి ఎమర్జెన్సీ వార్డుల్లో, ఐసీయూల్లో మరి ఇబ్బంది పడుతూ మీరు దుఃఖాక్రాంతులై ఉన్నారా? మరి బాధపడకండి, ఎందుకంటే మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. స్వస్థపరిచే యెహోవాని నేనే అంటున్నాడు. ఆయన మనుష్య కుమారునిగా, మానవునిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో స్వస్థతలు విడుదల చేశారు. యేసు నామంలో విశ్వసించి ప్రార్థన చేయండి, తప్పక గొప్ప కార్యాలు చూస్తారని ప్రభు నామంలో మనవి చేస్తున్నాం. ఒకవేళ ఈ రోజు నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, ఎవరూ లేని స్థితిలో ఉన్నారేమో, ఎవరు నాతో మాట్లాడరండి, నన్ను ఎవరు ఆదరించరండి, నాకున్నటువంటి సమస్యలు కనీసం చెప్పుకోవడానికి కూడా మూడో వ్యక్తి ఎవరు లేరండి అని బాధపడుతున్నావేమో, అయితే ఈ రోజు ఈ వాగ్దానం మీకోసమేనండి. చూడండి, యెషయా గ్రంథము 26 అధ్యాయము 3వ వచనంలో చూడండి. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి కలవానిగా కాపాడుచున్నావు. ఎవని మనస్సు, నీ మనసు అనేది చాలా ప్రమాదకరమైనదండి. ఈ మనసులో అంటే మనసు హృదయంలో వచ్చేటటువంటి ఆలోచనలు అనేవి, అందులో ఒంటరితనంలో వచ్చేటటువంటి ఆలోచనలు అనేవి చాలా భయంకరంగా ఉంటాయి. ఒక మనస్సును కంట్రోల్ చేయాలంటే దైవత్వానికి మాత్రమే శక్తి ఉంటుంది. ఈ లోకంలో ఏ యాంత్రిక పరమైనటువంటి ఏ కెమికల్, ఏ మెకానికల్ వర్క్ అనేది పనిచేయదు ఇక్కడ. మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్, మెకానికల్ టూల్స్, మెకానికల్ మిషన్స్ అనేవి ఇక్కడ పనిచేయవు. ఇక్కడ కేవలం పనిచేసేది ఏంటంటే దైవ శక్తి మాత్రమే మన మనసును కంట్రోల్లో ఉంచగలుగుతుంది. ఎందుకంటే ఈ మనస్సును సృష్టించిన సృష్టికర్తకి తెలుసు దాని యొక్క స్థితి అనేది. కాబట్టి ఆ యొక్క సృష్టికర్త మీద ఆనుకుంటేనే మనకు శాంతి కలుగుతుంది. ఒక వస్తువుని క్రియేట్ చేసినటువంటి ఆ క్రియేటర్కే తెలుస్తుంది దాని లోపము, ఎక్కడ దాన్ని ఆన్ చేయాలి, ఎక్కడ ఆఫ్ చేయాలనేది. కాబట్టి నీ మనసు దేవుని మీద ఆనుకున్నట్లయితే నీవు పూర్ణ శాంతి కలవానికి అవుతావు. కొంచెం శాంతి కాదండి, పూర్ణ శాంతి కలవానికి అవుతావు. నీ ఆప్తుల్ని పోగొట్టుకొని వేదనలో ఉన్నావేమో, నా జీవితంలో ఇంకా సెటిల్మెంట్ లేదని వేదనలో ఉన్నావేమో, నా కుటుంబంలో ఎప్పుడు శోధనేనండి, నా భర్త ఎప్పుడు చూసినా మమ్మల్ని వేధిస్తూనే ఉంటాడండి, నా భర్త ఎప్పుడు చూసినా డ్రింక్ చేస్తూనే, మా ఇంట్లో అన్నీ ఉన్నాయి, సమృద్ధి ఉంది, కానీ మేము అది అనుభవించలేని స్థితి, నా భార్య మారట్లేదు, నా బిడ్డలు మారట్లేదు, నా కుటుంబంలో ఒక విడుదల అనేది లేదు, నా సంఘంలో ఒక విడుదల లేదు, నా వ్యక్తిగత జీవితంలో ఒక భయంకరమైనటువంటి ఏదో శక్తి మమ్మల్ని పీడిస్తుంది అని వేదన చెందుతున్నావేమో, కుటుంబం చెదిరిపోయిందేమో, బిడ్డల పరిస్థితులు సరిగా లేవేమో, వివాహాలైతే ఈ దినాల్లో ఘనంగా చేస్తున్నారే కానీ అవి నిలబడట్లేదండి. ఇది తల్లిదండ్రులకి ఎంత మానసికమైన ఒత్తిడి అంటే అది అనుభవించే వారికే తెలుస్తుంది. ప్రియ సహోదరుడా, దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానం మీకోసమే, ఈ వాగ్దానం మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకునునో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తారండి. ఎందుకంటే సమస్యలు అందరికీ ఉన్నాయి. సమస్యలు మరి మనిషి మనస్సు ఎప్పుడు కంట్రోల్ తప్పుతుందంటే ఈ సమస్యలను బట్టి తట్టుకోలేనప్పుడు ఏదో ఒక డెసిషన్ తీసుకుంటాం. అది ప్రమాదకరమైన డెసిషన్స్ తీసుకుంటాం. ఆ మనస్సు నెమ్మది పొందాలంటే నీవు దేవుని దగ్గర ఉన్నట్లయితే దేవుడిని గొప్ప కార్యం చేస్తాడు. విశ్వసించి నమ్మండి, ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తారని మనవి చేస్తూ ఈ రోజు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా ఒంటరి ప్రార్థన చేయండి. ఒంటరిగా దేవుని దగ్గర ఒకసారి కూర్చోండి. ఒక్క 5 మినిట్స్, మీకు ఎంత పని భారం ఉన్నా సరే ఒక్క 5 మినిట్స్ కూర్చొని, లోకంలో ఎవరికి చెప్పినా నీకు శాంతి ఉండదని ఒక్క 5 మినిట్స్ దేవుని దగ్గర కూర్చొని, ప్రవ్వా నా ప్రాబ్లం ఇది ప్రవ్వా, నన్ను ఆదరించేవారు లేరు, నేను ఎవరికి కనీసం ఈ సమస్య చెప్పుకోలేకపోతున్నాను ప్రవ్వా అని ఒక్క 5 మినిట్స్ దేవుని సన్నిధిలో మోకరించు. నీ మీద ఆనుకుంటే నువ్వు నన్ను శాంతి కలవానిగా చేస్తావని నేను వాగ్దానం విన్నాను ప్రవ్వా అని జ్ఞాపకం చేసుకొని ప్రార్థించి ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఇటు వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, ఘనమైన తండ్రి, ఏ కుటుంబాల్లో అయితే శాంతి సమాధానం నెమ్మది లేదో ప్రభా, దినదినము పోరాటము, భయంకరమైనటువంటి మానసికమైన ఒత్తిడి ప్రభా, ప్లీజ్ ఈ యొక్క ఒత్తిడి నుంచి విడుదల కలిగించండి. మరి కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానం నింపబడును గాక.
అద్భుతాలు చూచుదుము గాక. భార్య భర్తలకి సమాధానం, తల్లిదండ్రులకు బిడ్డలకి సమాధానం, ఆయా కుటుంబాల్లో, సంఘాలలో, సమాజంలో, ఆయా దేశాల్లో, రాష్ట్రాల్లో, ప్రపంచంలో మంచి సమాధానకరమైన కార్యములు చూచుదుము గాక. ప్రజల హృదయాల్లో నెమ్మది కలుగును గాక. ప్రజల హృదయాల్లో ఆయా సమ్మతించే మనసు పుట్టును గాక. ఒకరికొకరు ఆదరించుకునే మనసు పుట్టును గాక. ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల తండ్రి మానవ విలువలు పడిపోతున్న ఈ దినాలలో తండ్రి మానవ విలువల్ని పెంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. విడిపోయిన కుటుంబాలను కట్టండి అయ్యా. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. విడిపోయిన అయ్యా భయంకరమైనటువంటి అయ్యా పోరాటాలను బట్టి ఎన్నో రకాల వ్యాపారాలు అయ్యా నాయన బ్రేక్ అయిపోతూ ఉన్న కుటుంబాలని జ్ఞాపకంలో ఉంచుకోండి. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాన్ని దీవించండి. ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించమని, మమ్మల్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.